హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం బీన్స్ శనగపప్పు పొడి కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా దీన్ని బాగా ఇష్టపడతారు. ఎక్కువ స్పైసీగా ఉండదు. ఈ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే రోటీస్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. ఇంకొకటి, దీంట్లో పప్పులు వాడుతున్నాం, వెజిటబుల్ వాడుతున్నాం కాబట్టి మంచి న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉంటుంది. పోషక విలువలనేవి తగ్గకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీన్స్ని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఏ వెజిటబుల్ అయినా ఇలాగే నానబెట్టుకొని 4-5 సార్లు కడుక్కొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఈ శనగపప్పుని నేను ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీళ్లు తీసేసి ఒక 2-3 సార్లు కడుక్కొని అప్పుడు నేను ఉడకపెట్టుకున్నాను. పలుకుగానే ఉడకపెట్టుకొని చిల్లులు గిన్నెలో వేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న బీన్స్ని పైన కింద ముచ్చుకలు తీసేసి ఒక 4 కలిపి మనం గుత్తిగా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అయితే సులువుగా మనం కట్ చేసుకోగలుగుతాం. లేతగా ఉన్న బీన్స్ని తీసుకోండి. చూపిస్తున్న విధంగా ఆ సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని మనం వెజిటబుల్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పెస్టిసైడ్స్ అన్నీ కూడా మనకి పోతాయి. చూసారా, ఇలా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఈ బీన్స్ని వేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఉడకపెట్టుకొని నీళ్లు తీసేస్తాం కదండి, దానివల్ల పోషకాలన్నీ పోతాయి. అలా కాకుండా కాస్త నీళ్లు వేసుకుంటూ మధ్య మధ్యలో అవసరం పడితే లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది మగ్గడానికి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరిని ఇలాగా స్లైసెస్ కట్ చేసుకొని మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే చక్కగా కూరల్లో కుదురుతుందండి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. 6 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను. 2 ఎండుమిర్చి, అలాగే 1/2 టీ స్పూను కారం. ఎండుమిర్చి కారం అలాగే మామూలు కారం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వీటన్నిటినీ కూడా చక్కగా మనం పొడి కొట్టుకోవాలి. చూసారా, ఇలాగా పొడి కొట్టుకొని మూత వేసుకొని పెట్టుకోండి. సువాసన పోకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఇవి కుక్ అయినాయి. మరీ మెత్తగా అయిపోలేదండి, పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇలా చేసుకుంటే పోషకాలు అనేవి పోవండి. వెజిటబుల్స్ని ఇలా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటాయి, పోషకాలు పోవు. వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఆవాలు వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువ ఇంగువ వేసుకోవాలి. ఆవాలు అన్నవి చిటపట్లాడాలి. ఒక మీడియం సైజు ఆనియన్ అండి, సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలాంటి కూరలకి కాస్త మందంగా ఉన్న ప్యాన్ అనుకోండి, చక్కగా కుదురుతుంది. చూసారా, ఆనియన్స్ చక్కగా మగ్గినవి, అంతేగాని మరీ బ్రౌన్ గా అయిపోలేదు. గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా రుచినిస్తుందండి ఈ పొడి కూరకి. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి కదా, ఇప్పుడు మనం మగ్గించుకున్న బీన్స్ని వేసుకోవాలి. చూస్తుంటే ఎంత పర్ఫెక్ట్గా మనకు కుక్ అయినాయో బీన్స్. మరి మెత్తగా అయిపోకూడదండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, చక్కగా పొడి పొడిగా అవుతుంది మనం వేసే టైంకి కూరలో. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. దగ్గర ఒక 1.5 టీ స్పూన్ నాకు సాల్ట్ పట్టింది. తగినంతగా మాత్రమే వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువగా కారం వేసుకున్నాను. ఆల్రెడీ మనం పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కూడా కారం ఉంది కాబట్టి చాలా కొద్దిగా మాత్రమే వేసుకున్నాను. అప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత వెంటనే మనం పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఈ పొడి వేసిన వెంటనే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. పొడి అంతా కూడా ఈ బీన్స్కి ఈ పప్పులకి పట్టేలా కలుపుకోవాలి. పొడి వేసిన తర్వాత 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి. మూత అనేది పెట్టుకోవద్దు, ఇలా పొడిగానే ఉండాలి. ఈ టైంలోనే ఉప్పు అనేది ఒకసారి సరిపోయిందో లేదో మీరు చూసుకొని అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చండి.
చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇది ప్రోటీన్ ఉంది దీంట్లో, వెజిటబుల్స్ ఉన్నాయి. చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. మనం వేసుకున్న పొడి వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడి కూర అనేది రోటీస్‌తో చాలా బావుంటుంది. ఎక్కువ కూరని మనం కన్జ్యూమ్ చేయగలుగుతాము. అలాగే కమ్మగా ఉండడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. వేడి వేడి అన్నం, అలాగే ఈ కూర కాస్త వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఒక మంచి చారు కాంబినేషన్‌తో కూడా చాలా బావుంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.